నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు. చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ లో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యం. 32,000 లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు. తయారీదారులు, సరఫరాదారుల నెట్వర్క్ గుర్తురట్టయింది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ చేస్తూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పుట్టించిన పోలీసులు. బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో బయటపడ్డ డ్రగ్స్ గుట్టు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద గ్రామ పెద్దలు పూజలు, భజనలు చేశారు. అనంతరం గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. చంద్రగ్రహణం కారణంగా వాడపల్లి ఆలయం మూసివేత. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 7 గంటలకు స్వామివారి ఆలయాన్ని తెరవనున్నారు. భక్తులందరూ ఈ అంశాన్ని గ్రహించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలియజేశారు. కరీంనగర్లోని మల్టీపర్పస్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ డాబాను నేడు ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రజాసేవ, రాజకీయ కర్తవ్యాల నడుమ ఆధ్యాత్మికతను కూడా ప్రాధాన్యత ఇస్తూ పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అయ్యప్ప దీక్షను స్వీకరించారు. ఆదివారం వేకువజామున కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నియమనిష్టలతో ఆలయ అర్చకులు వైదిక మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే మురళీమోహన్ కి అయ్యప్ప మాలను ధరింపజేశారు. ఎమ్మెల్యేతో పాటు యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్ అయ్యప్ప మాలను ధరించారు. అనంతరం భక్తులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం గో పూజలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించడం నాకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగించిందన్నారు. 41 రోజుల పాటు దీక్షలో కొనసాగుతూ స్వామివారి ఆశీస్సులు అందుకోనున్నట్లు తెలిపారు. ప్రజాసేవతో పాటు ఆధ్యాత్మిక సేవలో భాగం కావడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని అన్నారు. స్వామివారి దీవెనలు ప్రజలపై ఉండి
ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్, తవనంపల్లి మండల అధ్యక్షులు వెంకట చౌదరి, యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, తవనంపల్లి మండలం మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ మరియు స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. దక్షిణామూర్తి మనోజ్ఞానం శ్రీచక్రవాసిన్యన ఐశ్వర్యకారిణ్యం ధ్రువాం ధ్రువా విశ్వప్రాగం సురేశ్వరాన్ని మహాగజన్ కోటి సూర్య సంప్రాశం విరజాం వరదాని వరదత్రం శాశ్వతాన్ని అఖిలాగమ వేదాయనం సర్వసిద్ధి బలప్రాంగు మహాలక్ష్మీ దేవతభ్యో నమః. నానావిధ పరిమళ అక్షత సమర్పయామి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గొల్లపూడిలోని ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన జన సైనికులు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోలారాజు ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడిలోని అపార్ట్మెంట్లో బెస్ట్ సూపర్ స్పెషాలిటీ వైద్యులచే అన్ని రకాల రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మీకు పంపిస్తాను, దీంతో క్లారిటీ మీకు పంపిస్తాం. నమస్తే అండి, నేను బెస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కృష్ణ అండి నా పేరు. సో ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మొదటిగా గొల్లపూడి వాస్తవ్యులు రాంబాబు గారు, చిన్ని గారు, అలా శ్రీనివాస్ గారు మాకు పరిచయం అవడం వల్ల ఈ అవకాశం మాకు అందించారు. సో ఇక్కడ ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ పెట్టే పరిస్థితి ఉందండి. ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్ ఎందుకు పెట్టాలంటే వైద్యం ముందుగానే ఉన్నప్పుడు దాన్ని ముందే వాడుకొని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోగలిగితే ముదిరిపోకుండానే ఆరోగ్యం అనేది ముందుగా చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము మెడికల్ క్యాంప్ చేస్తున్నామండి. సో అలాగే బెస్ట్ హాస్పిటల్ అనేది 100 పడకల హాస్పిటల్ అండి, విజయవాడలో పుష్పాటల్ సెంటర్ దగ్గర. సో కిడ్నీ మార్పిడి పర్మిషన్ కూడా మా దగ్గర ఉన్నాయి, ఆరోగ్యశ్రీ వస్తువులు కూడా కలిసి ఉన్నాయి దాంట్లో. సో అన్ని స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇది. దీంట్లో ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, గైనకాలజీ అన్ని సేవలు అందిస్తున్నామండి దీంట్లో. సో ఇక్కడున్న ప్రజలందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్గా కాకుండా మా ఇంట్లో వ్యక్తిగా మేము భావించి చూస్తాం మేము ఇక్కడ. సో ఆ సర్వీస్ని వాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ. నిర్మల్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని బుధవార్పేట, గాంధీనగర్లో 1, 2, 3, 4వ నెంబర్ గల వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించి వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోవాలని అన్నారు. కరీంనగర్ జిల్లా వీరవంక మండలంలోని పలు గ్రామాలలో వినాయకుని నిమజ్జనం మహిళలు హారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ కోలాటాలతో చప్పట్లతో వినాయకుని భక్తి పాటలు పాడుకుంటూ
ప్రసాదాలు ప్రజలకు పంచుతూ స్వీట్లు ఇచ్చుతూ గణనాథుని అత్యధికంగా అలంకరించి ట్రాక్టర్లలో అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి వినాయకుణ్ణి నిమజ్జనం చేసినారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక పోలీస్ స్టేషన్లో హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ, వీనవంక ఎస్ఐ ఆవుల తిరుపతి మరియు సిబ్బంది చెల్లూరు శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోర్కల్ గ్రామానికి చెందిన కొలిపాక రవి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో రవి అనేక దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతను జల్సాలు, పేకాట, వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం ఒంటరిగా నివసించే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళలో వారి వద్ద ఉన్న బంగారు గొలుసులను దొంగిలించేవాడు. దొంగిలించిన బంగారాన్ని ముతూట్ ఫైనాన్స్ లో పెట్టి ఆ డబ్బుతో మహారాష్ట్రలోని గడ్చందూర్లో పేకాట ఆడేవాడు. ఆ డబ్బును తిరిగి పేకాట, ఇతర జల్సాల కోసం ఖర్చు చేసేవాడు. నిందితుడి నుండి దాదాపు 9 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ, వీనవంక ఎస్ఐ ఆవుల తిరుపతి మరియు సిబ్బంది మోహన్, కోమల్, ప్రశాంత్, రమేష్, మహేష్లను ఏసీపీ మాధవి ప్రత్యేకంగా అభినందించారు. తన పేరు చంద్రయ్య. తర్వాత కోర్కల్ గ్రామం, బై క్యాస్ట్ వచ్చి తెలుగు, 38 ఇయర్స్. ఇతనికి మొదటి నుంచి కూడా కొంచెం ఆవారాలు తినొద్దు, తిరుగుడు. వాళ్ళ నాన్నగారు సింగరేణి ఎంప్లాయీ ఉండే. ఇతను ఏం పని చేయకుండా పతలు ఆడటము, మహారాష్ట్రపై పతలు ఆడతాను. దాంట్లో డబ్బులు వచ్చినప్పుడు తీసుకొచ్చి భార్య ఇస్తాడు. ఆ తర్వాత డబ్బులు నష్టపోయినప్పుడు భార్య అడిగితే కోపం చేస్తాడని చెప్పి మళ్ళీ దొంగతనం చేస్తాడు. ఆయన టార్గెట్ ఏంటంటే 60 ఇయర్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అవుట్స్కట్స్లో అబౌవ్ 60 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఒక అఫెన్స్ చేసే ముందర ఒక 2 రోజులు బండి వేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి తిరిగి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో చూసుకొని ఆడతారు. సాయంత్రం పూట, రాత్రి పూట పోయి వాళ్ళ దగ్గర చైన్ తీసుకోవడం, స్నాచింగ్ చేయడం అనేది అతను వృత్తిగా పెట్టుకున్నాడు. ఇట్లా మొత్తం మన దగ్గర 5 కేసులు ఒప్పుకున్నాడు. మనకొండూరు ఒకటి. లాస్ట్ మార్చి నెల నుంచి ఇతన్ని దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఒకటి మానకొండూరు, తర్వాత ఒకటి జమ్మికుంట, మిగతా 3 కూడా వీనవంక మండలంలో ఇతను పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాచింగ్స్ చేసుకొని ఇంచుమించు 14 తులాల బంగారాన్ని స్నాచ్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వైసీపీ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వైసీపీ పార్టీ కౌన్సిలర్ గా ఉండి రాజీనామా చేయకుండా బీజేపీలో వెళ్లిన కౌన్సిలర్ లలితమ్మ, మీరు బీజేపీలోకి వెళ్లిన వైసీపీ కౌన్సిలర్ గా నేను భావిస్తున్నానన్నారు. మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నిన్నటి దినమున
గౌరవ బీజేపీకి చెందినటువంటి మల్లికమ్మ గారు, అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గౌరవ లలితమ్మ గారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఎందుకన్నానంటే మరి ఇంకా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా రాజీనామా చేసే వరకు కూడా గౌరవ లలితమ్మ గారు మా కౌన్సిలర్ అని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి దినమన మాట్లాడినటువంటి మాటలు అంటే మేము మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినటువంటి మాటలను మేము సమర్పిస్తాము అని చెప్తున్నారు. నేను సూటిగా వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నా. అంటే మనం 15 నెలల్లో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదోనిలో ఎన్నడూ లేని విధంగా ఆధార్ కార్డు మార్చి అందులో తల్లిదండ్రులనే మార్చి మరి కబ్జా చేసిన వాళ్ళు రావణాసురులా, లేకపోతే ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు నిందలు మోపుతున్న వ్యక్తి రావణాసురులా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా బతికున్నటువంటి ఒక పెద్ద ఆయన మండిగిరి లిమిట్స్లో 6 ఎకరాల పైచిలుకు భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బతికున్నటువంటి పెద్ద ఆయనకు బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఇప్పించి మరి వాళ్ళ భూమిని కబ్జా చేసుకోవాలనుకున్నటువంటి మీ హాయమంలో జరిగినటువంటి ఈ సంఘటన మరి ఎవరు రావణాసురులు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, చాలా విలువల గురించి మాట్లాడుతున్నారు, మంచిది. అదేవిధంగా మళ్ళీ అంటే మీరు ఏదో మీడియాలో రావడానికి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే వచ్చి మన ఎమ్మెల్యే 15 నెలలు వచ్చి పిల్లోడు పుట్టిన వెంటనే నడవడు అన్నారు. చాలా సంతోషం. నిజామాబాద్ జిల్లా ఇందూరు నగరంలో ప్రతిష్టాత్మకమైన వినాయకుడి రథయాత్ర ప్రారంభమైంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, సుడా చైర్మన్ కేశవేణు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య తదితరులు జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. గత దశాబ్దాలుగా సాంప్రదాయంగా వస్తున్న గణేష్ రథయాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. 9 రోజుల పాటు భక్తులు గణనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘనంగా నిమజ్జనం నిర్వహించారు. ముఖ్యమైన గల్లీల్లో ఊరేగింపులు నిర్వహించుతూ శాస్త్రీయ చౌరస్తా నుండి మట్టివాగు వరకు భక్తులు ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గణపతిని తీసుకెళ్లారు.
రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో ప్రముఖ సార్వజనిక్ విఘ్నేశ్వరుడి లడ్డూను 1,02,000 రూపాయలకు డాక్టర్ సాపా పండరి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ 1948 నుండి ఇప్పటి వరకు 78 సంవత్సరాలుగా ఒకే కర్రతో నిర్మల్కు చెందిన వడ్ల గుండప్ప అనే కళాకారుడు ఇటీ విగ్రహాన్ని తయారు చేశాడని, నిమజ్జనం రోజున పూజారులు నీళ్లు చల్లి తోడు గణపతిని మాత్రమే నీటిలో నిమజ్జనం చేస్తారని, అటువంటి మహాగణపతి వరప్రసాదము నవరాత్రులు పూజలు అందుకొని నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 2000 रुपया, 1,02,000 రూపాయలు మహాలడ్డు, 1,02,000 రూపాయలు చాప పండరి కుబీర్ గారి పాట, 1,02,000 रुपया, 1,02,000 रुपया, 1,02,000 రూపాయలు, 1,02,000 रुपया చాప పండరి కుబీర్ గారి పాట, 1,02,000 रुपया, 1,02,000 రూపాయలు మాత్రమే మహాలడ్డు. సుంక్లి నుంచి అన్విక రైస్ మిల్ రంజిత్ రెడ్డి గారి పాట. సారీ మీది 1,02,000 మీదే కదా. చాప పండరి కుబీర్ గారి పాట 1,02,000 రూపాయలు, 1,02,000 रुपया, 1,02,000 రూపాయలు చాప పండరి కుబీర్ గారి పాట, 1,02,000 రూపాయలు మహాలడ్డు, 1,02,000 रुपया. एक बार 1,02,000 రూపాయలు ఒకటోసారి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు, మేనిఫెస్టో హామీలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన రాయదుర్గం పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న ఈ కార్యక్రమాలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయని, ఈ సూపర్ 6ను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం సభ సూపర్ 6 సూపర్ హిట్ను విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు. చేయండి, మాట్లాడండి, చెప్పండి. తప్పకుండా డిగ్రీ కావచ్చు, గిట్టుబాటు ధరల విషయంలో కావచ్చు, అది ఏదైనా సరే కష్టపడి పనిచేయడానికి మరి ఏ అన్న అడిగితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ మంత్రి అయినా సరే, లోకేష్ బాబు అయితే వాటేసుకొని ముద్దులు పెట్టి పని చేస్తాడు. పాలిట్ బ్యూరో మెంబర్ కాబట్టి పార్టీ పాలిట్ బ్యూరో పార్టీ తీసుకునే నిర్ణయాలు కీలకమైన వ్యక్తి. కాబట్టి రేపు ఇదే విషయాన్ని ఏ విధంగా అయితే శాసనసభకి 42,000 మెజార్టీ ఇచ్చారో మన వాళ్ళందరినీ, మన అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని పేర్చి కూడా అందరూ కూడా గెలవాలని, గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా. తప్పకుండా ఈ 4 రోజులు ఇక్కడే ఉంది, మీతో పాటే అనంతపురం, అనంతో పాటే స్టేజ్ జరిగింది. వాళ్ళ స్త్రీ శక్తి కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే తల్లికి 100, ఒక బిడ్డ, 2 బిడ్డలు, 3, 4, 5, 6 రుణాలు కూడా ఉన్నాయి. వచ్చినాయా? చేతులు సరే బ్రహ్మాండంగా తల్లికి వందనం ఇదేంటి. అట్లాగే మన అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం కూడా 20,000లో మొదటి విడత కేంద్ర ప్రభుత్వం 30 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం 2,000 ఇచ్చారు. మనం 5,000 కలిపి మొదటి విడత 7,000 ఇచ్చాం. నిర్మల్ జిల్లా బోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
స్వామివారి లడ్డూను వేలంపాటలో శ్రీమతి మునిగే గంగామణి, శ్రీకాంత్ రెడ్డి దంపతులు రికార్డు స్థాయిలో వేలంపాటలో 1,11,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. కాండువాను మాదాస్తు ఎంగులు, బోసి గ్రామస్తులు 5,100 రూపాయలకు సొంతం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో పిసిసి అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించబడి విజయవంతంగా వార్షికోత్సవం అయిన సందర్భంగా స్వీట్లు పంపిణీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ ఇన్ఛార్జ్ ఎంఏ లతీఫ్, పార్టీ సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. राहुल गांधी जिंदाबाद, मल्लिकार्जुन खड़गे जिंदाबाद, रेवंत रेड्डी जिंदाबाद, महेश कुमार गौड़ जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, महेश कुमार गौड़ जिंदाबाद, महेश कुमार गौड़ जिंदाबाद, एमए लतीफ जिंदाबाद, एमए लतीफ जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, एमए लतीफ जिंदाबाद, जिंदाबाद, एमए लतीफ जिंदाबाद, एमए लतीफ जिंदाबाद, आगे बढ़ो, लतीफ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, आगे बढ़ो, लतीफ भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ओके राइट. बारी भाई तुम शरत की बात है, क्योंकि हमारे तेलंगाना के चहीते लीडर जनाब महेश कुमार गौड़ साहब आज तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर बनने के 1 साल उनके आज तकमील हुई. इस तकमील के मौके पे मैं जनाब महेश कुमार गौड़ साहब को दिल की गहराइयों से मुबारकबाद पेश करता हूँ. मेरी तरफ से, भैंसा शहर के तमाम कांग्रेस कायदीन की तरफ से, बल्कि मुधोल ताल्लुक की कांग्रेस कायदीन की तरफ से, बल्कि पूरे मुत्तहिदा ज़िले आदिलाबाद के कांग्रेस कायदीन की तरफ से मैं उनको
मुबारकबाद पेश करता हूं, क्योंकि सोनिया गांधी जी, मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी, के.सी. वेणुगोपाल जी और सीएम रेवंत रेड्डी साहब के सपोर्ट से जो आज तेलंगाना रियासत के सदर बने, इंडियन नेशनल कांग्रेस जो हमारी आला हाईकमान है, उन्होंने बहुत उनके हित में एक अच्छा निर्णय लेते हुए एक ऐसे व्यक्ति को जो है इस तेलंगाना रियासत का सदर बनाए। आपने देखा है कि इससे पहले भी कई ऐसे प्रदेश कांग्रेस कमेटी के सदर आए हैं, लेकिन उन्होंने कभी जो है कार्यकर्ताओं को जो है ना कार्यकर्ताओं को कभी उन्होंने नज़दीक नहीं लिया है, ना कार्यकर्ताओं की उन्होंने समस्या सुनाई है। मैं मीडिया के जरिए से ये कहना बेजाना समझूंगा कि महेश कुमार गौड़ तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर एक ऐसे शख्सियत है, कोई कार्यकर्ता भी अगर गांधी भवन को जाए तो उनको बरोबर वक्त देते हैं, और कोई भी अवाम, कोई जनता भी अगर कोई मसले को लेके गए गवर्नमेंट के मुतालिक भी हो तो उन्होंने जो है वहाँ पर जाके मंत्रियों से बात करके, आला अफसरों से बात करके उनकी समस्या को हल करते हैं।